వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు చిన్నప్పుడు మన జాతరలు జరుగుతాయి కదండి. జాతరలు జరిగినప్పుడు కొంతమందికి పూనకం వస్తుంది, అమ్మవారు వస్తారు ఇది అని చెప్పి. నాకు అంత నమ్మేవాడిని కాదు. బట్ ఆ తర్వాత కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి అంటే మానసిక శాస్త్ర నిపుణులు చెప్పేదేమో ఒక రకంగా ఉంటుంది, లేదు వాళ్ళకి అక్కడ ఆ ఫీలింగ్ వస్తుంది ఇది అని. బట్ మనకున్నటువంటి చరిత్ర కావచ్చు, మన సాంప్రదాయాలు వీటిలో చూసుకున్నప్పుడు అమ్మవారు ఒంటి మీదకి రావడం అని అంటే ఆవాహన చేయడం అని. ఎందుకంటే ఇప్పుడు బోనాలు జరిగేమున్నాయి, రంగం కూడా చెప్తారు, సాక్షాత్ అమ్మవారే ఆవహించి చెప్పిస్తుంది ఏం జరుగుతుంది అనేది అంటారు, ఆ నమ్మకం. దీన్ని అపహాస్యం చేస్తున్నారు చాలామంది. ఏంటంటే వీళ్ళ మీదకి మనుషులకే అది లేదు, ఏకంగా దేవుళ్ళ మీదకి వచ్చి మాట్లాడించడాలు చేయడాలు ఇవన్నీ చేస్తున్నారట ఇది అని చెప్పి అపహాస్యం చేస్తున్నారు కొంతమంది బ్యాచ్. ఇవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. మళ్ళీ అంటే 2026 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రోజుల్లో కూడా వీళ్ళ దగ్గర మరి ఇవేంటనేది ఏమన్నా అంటే మొన్న మధ్యన ఓ పెద్ద ఆయన చెప్పాడు కదా, అమెరికా వాడు కనిపెట్టినటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ మీరు ఎందుకు వాడుతున్నారా ఇది అని చెప్పాను. అదే ఆ పెద్ద ఆయన ఎవడో కూడా కాదు, తర్వాత మన బొకాఫకిరి గాడు, బచ్చలగురాడు ఆడు చెప్పాడుగా, ఎందుకు వాడుతున్నారా మీరు, అమెరికా వెపన్స్ ఎందుకు వాడుతున్నారా, అమెరికా ఫోన్లు ఎందుకు వాడుతున్నారా, యూట్యూబ్ ఎందుకు వాడుతున్నారా అన్నాడు కదా. అంటే మరి వాళ్ళ దగ్గర వాటితో పాటు ఇది కూడా ఏమన్నా ఉందా అని చెప్పని ఒకసారి మళ్ళీ చూడండి, వీడియో మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళిపోయి అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఒకడు మధ్యలోంచి లేచి అయ్యి బాబాయ్ నాకు దెయ్యం పట్టేసింది ఇంకోటి పట్టేసింది అని లేచి అరిచి గెంతి వాళ్ళ మీద పడిపోయి పిల్లలను కూడా చూడకుండా తన్నేసి ఇది చేస్తూ ఉంటే గురుగారు వచ్చేసి వెంటనే స్ప్రే తోటి పుసుక్ అని చెప్పి చేతులకి కాళ్ళకి మొహానికి కొంచెం ఆయిల్ కొట్టేస్తే స్వస్థత వచ్చేసింది. ఇది వాళ్ళు ప్రకటించేది. పిచ్చి అంటారండి దీన్ని, పిచ్చి అంటారు. దీనికి మందు లేదు బేసిక్గా, దీనికి నివారణ ఒక్కటే మార్గం. ఆ నివారణ ఏంటనేది మరి వాళ్ళలో ఉన్న పెద్దలకైనా తెలుసా లేదు తెలియదు. దీనికి ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, మేబీ చాలామంది కోపం రావచ్చు ఈ మాట అంటే, ఇక్కడ పర్టికులర్గా ఈ వీడియోకి సంబంధించి మాత్రమే సుమా ఇది, అండ్ ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే సుమా ఇది, మిగతా వాళ్ళకి కాదు ఇది. అండ్ ఇక్కడ ఓ పిచ్చి గుర్ర కింద పడి దొలుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఇంకో 100 గొర్రెలు చప్పట్లు కొడుతున్నాయి. ఇలాంటివన్నీ చూసి ఇక ఓహో ఇంకా అదేంటి ఇదేంటి అని చెప్పి మాట్లాడేస్తారు. నో కామెంట్స్. మీ కామెంట్స్ చేయండి, చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.